This is the future. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్, అదేంటంటే ఛానల్ రీచింగ్ అనేది కొంచెం డౌన్ అయితే ఉంది. మీరు షేర్ చేస్తున్నారు, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియోకి వచ్చేసి 10K వ్యూస్ అండ్ 1K కన్నా లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి. సో అందుకే ఫ్రెండ్స్, 10K వ్యూస్ వచ్చినట్టయితే 2K లైక్స్ అయితే మీరు టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఆటోమేటిక్గా వీడియో అనేది యూట్యూబ్ సెర్చ్లోకి అయితే వెళ్తుంది, కంటెంట్ బాగున్నట్టు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు టార్గెట్ కంప్లీట్ చేస్తూ ఉంటుంటే మోర్ మెంబర్స్కి వీడియో అనేది డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది, రీచ్ అవుతుంది. అప్పుడు వ్యూస్ కూడా ఎక్కువ రావడానికి జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. మరెందుకు ఆలస్యం, టుడే వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్. ఇది 20th Century స్టూడియోస్ వాచ్ చేస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో ఉన్నట్టు మనకు తెలిసిందే. ఇక్కడ ఫైనల్ కట్ అయితే రెడీ అయిపోయింది. 3 hours 10 minutes ఈ మూవీ రన్ టైం డ్యూరేషన్ అయితే వచ్చింది. ఇదే ఫైనలైజ్ చేస్తారా, ఇంకా ట్రిమ్ చేస్తారా అనేది అఫీషియల్గా అయితే మనకి ఫీచర్లు అయితే రివీల్ చేస్తారు. ఇప్పటికైతే ఈ మూవీ రన్ టైం 3 hours 10 minutes. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది అవతార్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది అవతార్ 2 ఫైర్ సింబల్తో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో వచ్చేసి December 16th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 2, రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయిన వైలెంట్ కంటెంట్ అట్ ఫౌల్ లాంగ్వేజ్ కన్నడ ఫిల్మ్ హెడ్ బష్. ఈ మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది ఒక పాన్ ఇండియా ఫిల్మ్. ఎట్ సేమ్ డే వచ్చేసి మనకి డబ్బుడ్ వర్షన్స్ కూడా రావాల్సింది. ఇక్కడ దివాళీకి వచ్చేసి చాలా మూవీస్ ఉండడం కారణంగా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి డబ్బుడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయలేదు. సో ఫ్యూచర్లో వచ్చేసి ఈ మూవీ డబ్బుడ్ వర్షన్స్ కూడా మనకి థియేటర్స్లో అయితే వస్తాయి, ఇది మాత్రం పక్కా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి కన్నడ వర్షన్ డిజిటల్ రైట్స్ వచ్చేసి జీ స్టూడియోస్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. వాళ్ళతో వచ్చేసి 50 days అయితే కాంట్రాక్ట్ అయితే ఉంది. నెంబర్ 3, విండో సీట్. ఇది 2022లో వచ్చిన థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ స్టారింగ్ నిరూప్ భండారి, సంజన ఆనంద్ అండ్ అమృత అయ్యన్గర్. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. బట్ ఓటీటీకి అయితే చాలా లేట్గా అయితే ఇస్తున్నారు. యాక్చువల్గా ఈ వీకే రిలీజ్ అవ్వాల్సింది. సో వాళ్ళు వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. October 28th వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, కన్నడ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 4, బాలకృష్ణ గారి మూవీ NBK 107. ఈ నుంచి టైటిల్ అయితే రివీల్ చేశారు. మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను, వీరసింహారెడ్డి చెప్పినట్టే వీరసింహారెడ్డి అయితే ఫిక్స్ చేస్తారు. అలానే కింద ఒక క్యాప్షన్ కూడా పెట్టారు, గాడ్ ఆఫ్ మాసెస్ అని. అండ్ మనకి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా పోస్టర్ మీద అయితే మెన్షన్ చేస్తారు. బట్ డేట్ అయితే రివీల్ చేయలేదు కదా. డేట్ వచ్చేసి January 7th ఆర్ January 12th. ఈ 2 daysలో ఒక డేట్ అయితే పాసిబుల్ అయితే ఉంది. ఈ 2 daysలో ఒక డేట్కి బిగ్ స్క్రీన్లో బాలకృష్ణ గారు అయితే స్క్రీనింగ్ అయితే అవుతారు. జై బాలయ్య. నెంబర్ 5, ద మ్యాడ్ మ్యాన్ అండ్ ద అల్టిమేట్ ఎంటర్టైనర్ ఈస్ కమింగ్ బ్యాక్ అని సితారా ఎంటర్టైన్మెంట్ వారు వచ్చేసి అఫీషియల్గా అయితే పోస్ట్ అయితే వేశారు. మూవీ టైటిల్ అయితే రివీల్ చేయలేదు. మనకు తెలుసు కదా ఆ మూవీ ఏంటి అనేది, అదే డీజే టిల్లు మూవీ నుంచి మనకి దివాళీ స్పెషల్గా ఒక అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. October 24th ఆఫ్టర్నూన్ 1-8 PM అయితే అప్డేట్ అయితే రివీల్ అవుతుంది. ఒక స్పెషల్ వీడియోని అయితే రివీల్ చేయబోతున్నారు. మనకి ఆ వీడియోలో కాస్ట్ అండ్ క్రూ ఏదో సంథింగ్ ఉండవచ్చు. సో రివీల్ అయినాక తెలుస్తుంది ఏంటి ఆ వీడియో అనేది. నెంబర్ 6, ఐశ్వర్య రాజేష్ లేడీ ఓరియంటెడ్గా వస్తున్న మూవీ డ్రైవర్ జమున. ఈ మూవీ నుంచి సెన్సార్ అయితే రివీల్ చేశారు. UBA అయితే సెన్సార్ అయితే దక్కించుకుంది. November 1th ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కంప్లీట్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్స్కి మూవీ నచ్చితే మాత్రం ఈ మూవీ మనకి November 1th థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. నెంబర్ 7, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి October 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ, స్టారింగ్ సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా అండ్ సుదర్శన్. నెంబర్ 8, రామ్ అండ్ బోయపాటు ఫిల్మ్ గురించి. ఈ మూవీ షూటింగ్ అనేది ప్రెజెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ న్యూస్ ఏంటంటే ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అది ఒక ఐటమ్ సాంగ్ అనుకోవచ్చు. ఈ ఐటమ్ సాంగ్లో వచ్చేసి మనకి కనబడబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా. తనైతే ఓకే అయితే అనిందంట. సో దానికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది ఎక్స్టెండ్ నుంచి అయితే బిగించేశారు. ఇది 26th October వరకు అయితే షూటింగ్ అయితే జరగబోతుంది. నెంబర్ 9, మెగా 154. మనకి టుమారో అఫీషియల్ టైటిల్ టీజర్ని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. టుడే మార్నింగ్ వచ్చేసి ఒక 10 seconds కలుగున్న వీడియోని అయితే రిలీజ్ చేస్తారు. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకో అప్డేట్ ఏంటంటే ఈ మూవీ గురించి. ఈ మూవీలో ఒక ఫన్ సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్కింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ సాంగ్లో మనకి వచ్చేసి చిరంజీవి అండ్ రవితేజ గారు అయితే కనబడుతున్నారు. ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. నెంబర్ 10, పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీ. అదే తమిళ నుంచి ఒక రీమేక్ అయితే వస్తుంది కదా, వినోదయ సీతం. ఈ మూవీని పక్కన పెట్టేసినట్టు ఒక రూమర్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫాల్స్ రూమర్ అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రూమర్ ఎందుకంటే స్ప్రెడ్ అవుతుందంటే రీసెంట్గా వచ్చేసి హరిహర వీరమల్లు షూటింగ్ అయితే బిగిన్ అవ్వాల్సింది, అదే న్యూ షెడ్యూల్ అయితే బిగిన్ అవ్వాల్సింది. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కొంచెం బిజీ అయితే అయ్యారు. అందువల్ల ఆ షూటింగ్ అనేది బిగిన్ చేయలేదు. అది కూడా ఎక్కువ షెడ్యూల్స్ అయితే లేవంట ఫ్రెండ్స్, తక్కువ షెడ్యూల్స్ అయితే ఉన్నాయంట. సో ఆ తక్కువ షెడ్యూల్స్ వచ్చేసి December end లోపల కంప్లీట్ చేసుకుందామంటే చూస్తున్నారు మేకర్స్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే ఖాళీగా అయితే ఉన్నారు. సో అందుకే షూటింగ్ మీద అయితే ఫోకస్ చేయబోతున్నారు. న్యూ షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ సంబంధించిన. సో వన్స్ హరిహర వీరమల్లు అయిపోయినట్టయితే పవన్ కళ్యాణ్ గారు వినోదయ సీతం షూటింగ్ అయితే బిగిన్ చేయబోతున్నారు.
నెంబర్ 11 ధనుష్ గారి న్యూ ఫిలిం నేనే వస్తున్నా. ఫ్రెండ్స్ ఈ మూవీ అక్టోబర్ 27 నుంచి ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. ఫ్రెండ్స్ ఈ మూవీ మీరు ఇంకా చూడకపోతే వన్ టైం వాచబుల్ మూవీ. ఫస్ట్ హాఫ్ హారిబుల్గా, సెకండ్ హాఫ్ వచ్చేసి థ్రిల్లర్గా అయితే ఉంటుంది. నెంబర్ 12లో ఉన్న అప్డేట్ ఏంటంటే గోవాలో వచ్చేసి 53rd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వచ్చేసి నవంబర్ 20 నుంచి నవంబర్ 28 వరకు అయితే జరుగుతుంది. సో దీనికి వచ్చేసి అఖండ మూవీని అండ్ త్రిబుల్ ఆర్ మూవీని స్క్రీనింగ్ అయితే సెలెక్ట్ చేశారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ 13 పోయే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి చూడండి. మీరు ఇచ్చే మోర్ లైక్స్ వల్ల వీడియో అనేది మోర్ మెంబర్స్కి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి అయితే చూడండి. నెక్స్ట్ నెంబర్ 13 వార్నర్ బ్రదర్స్ అండ్ యూనివర్సల్ పిక్చర్స్ నుంచి వచ్చిన బెస్ట్ క్వాలిటీ కంటెంట్ హారర్ ఫిలిమ్స్ అదే కాంజోరింగ్ సిరీస్. ఈ సిరీస్ ఇప్పటికే 8 పార్ట్స్ అయితే వచ్చినాయి. 8 పార్ట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్క పార్ట్నైనా మిస్ అయ్యి ఉంటే ఫ్రెండ్స్ మనకి 8 పార్ట్స్ అయితే వచ్చినాయి కదా, గూగుల్ అయితే సెర్చ్ చేయండి కాంజోరింగ్ సిరీస్ అని, అన్ని లిస్ట్ అయితే వస్తాయి. సో ఆ లిస్ట్లో మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే మనకి ప్రైమ్ వీడియోలో అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన లాంగ్వేజ్లో అంటే హిందీ, తమిళ్, తెలుగు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ మనకి ఫ్యూచర్లో వచ్చేసి ఇంకా 2 పార్ట్స్ అయితే వస్తున్నాయి. అదే ద నన్ 2 ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్ 8కి అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకోటి వచ్చేసి కాంజోరింగ్ 4 ఇది 2024 ఇయర్ సమ్మర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 రవితేజ గారి న్యూ ఫిలిం రావణాసుర. ఫ్రెండ్స్ ఈ నుంచి మనకి టుమారో మార్నింగ్ 10:08 AM వచ్చేసి ఆఫీషియల్ థియేట్రికల్ రిలీజ్ డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 15 ప్రభాస్ గారి బర్త్డే స్పెషల్గా ఆది పురుష్ మేకర్స్ వచ్చేసి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఫ్రెండ్స్ మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా, అదే ఆ పోస్టర్ వచ్చేసి. ఈ పోస్టర్ మీకు నచ్చిందా లేదా, ఎస్ ఆర్ నో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 16 ప్రాజెక్ట్ కే నుంచి ఒక అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఎస్టర్డే మనకి అఫీషియల్ హింట్ అయితే ఇచ్చారు నాగేశ్వన్ గారు, ఒక స్మాల్ అప్డేట్ వస్తున్నట్టు. మరి ఇంత స్మాల్ అయితే ఉండకూడదు. రీసెంట్గా వచ్చేసి బీబీ గారి బర్త్డే స్పెషల్గా అదే అమితాబ్ బచ్చన్ గారి బర్త్డే స్పెషల్గా ఒక హ్యాండ్ని రిలీజ్ చేసి దాని మీద ఇంగ్లీష్లో కొంచెం ఏదో రాశారు. సేమ్ టుడే ప్రభాస్ గారి బర్త్డే స్పెషల్గా ఒక సూపర్ హ్యాండ్ని రిలీజ్ చేసి దాని మీద ఇలా రాశారు, హీరోస్ ఆర్ నాట్ బార్న్ దేర్ రైస్ అని. ఇంకా అప్కమింగ్ హీరోస్ కానీ దీంట్లో యాక్ట్ చేసిన అందరి హ్యాండ్స్ రిలీజ్ చేస్తారేమో ఇంకా ప్రాజెక్ట్ కే నుంచి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఈ పోస్టర్తో మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 17 స్వాతి ముత్యం. ఫ్రెండ్స్ ఈ మూవీ టుడే నైట్ 12 AM వచ్చేసి మనకి ఆహా ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. నెంబర్ 18 అడ్విశేష్ న్యూ ఫిలిం హిట్ 2. ఫ్రెండ్స్ ఈ మూవీని డిసెంబర్ 2కి థియేటర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. సో ఇప్పటివరకు కూడా ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ అయితే బిగిన్ చేయలేదు. సో టీజర్ అయితే ప్రమోషన్స్ అయితే బిగిన్ చేయబోతున్నారు. టీజర్ వచ్చేసి వెరీ కమింగ్ జూన్, ఈ వీక్ అయినా నెక్స్ట్ వీక్ అయినా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 19 ఘర్ బందూక్ అండ్ బిర్యానీ. ఈ మూవీ అఫీషియల్ టీజర్ వచ్చేసి అక్టోబర్ 25కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, మరాఠీ, హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 20 డైరెక్టర్ పారంజిత్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ సియాన్ 60 ఫస్ట్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు అండ్ అలానే మనకి ఒక అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. టుడే 8 PM వచ్చేసి ఈ మూవీ టైటిల్ అండ్ ఒక స్మాల్ గ్లిమ్స్ వీడియో కూడా రివీల్ చేయవచ్చు. నెంబర్ 21 RC-15 మూవీ టీమ్ వచ్చేసి రీసెంట్గానే రాజమండ్రిలో ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడైతే డైరెక్టర్ గారు ఇండియన్ 2 మూవీ షూటింగ్లో అయితే బిజీగా అయితే ఉన్నారు. రామ్ చరణ్ గారు వచ్చేసి జపాన్కి అయితే వెళ్ళున్నారు. సో జపాన్ త్వరలోనే రిటర్న్ అవుతారు. ఇక్కడ డైరెక్టర్ గారు వచ్చేసి న్యూ సాంగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఫారెన్ లొకేషన్లో అయితే జరగబోతుంది. ఈ సాంగ్లో మనకి కనబడబోతున్నారు రామ్ చరణ్ అండ్ కీరా అద్వానీ. సో దీనికి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేశారు. షెడ్యూల్ వచ్చేసి నవంబర్ 2nd నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 22 గాడ్ ఫాదర్ ఓటీటీ ప్రీమియర్ గురించి మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక షార్ట్ వీడియోలో ఎక్స్పెక్టెడ్ ఓటీటీ ప్రీమియర్ చెప్పుకున్నాను నవంబర్ 18th అని. సో మీరు నవంబర్ 18th వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొంచెం ముందుగానే మనకి ప్రీమియర్ అయితే అవుతుంది. నవంబర్ 1st వీక్ వచ్చేసి ది గోస్ట్ మూవీ ప్రీమియర్ అయితే ఉంది కదా నెట్ఫ్లిక్స్లో. సో మనకి ఈ మూవీ గాడ్ ఫాదర్ మూవీ వచ్చేసి నవంబర్ 2nd వీక్ వచ్చేసి ప్రీమియర్ చేయవచ్చు. నెంబర్ 23 అబ్బాస్, వినీత్ అండ్ టబు గారు లీడర్లో వచ్చిన 1996 ఫిలిం ప్రేమ దేశం. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు వచ్చేసి అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అయితే అందించారు. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చి 25 years కావడం వల్ల థియేటర్స్లో రిలీజ్ అయితే చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.